ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. విద్యార్థినులు వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వాష్రూమ్లో రహస్యంగా ఉంచిన కెమెరాలతో వీడియోలను చిత్రీకరించి బయట విక్రయిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. హాస్టల్ ప్రాంగణంలో గురువారం అర్ధరాత్రి ఆందోళనకు దిగడమే కాకుండా సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. పలువురు విద్యార్థులు వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు గుర్తించామని, నిందితులపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు ఉంచాడని బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థులు దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కాలేజ్ హాస్టల్కి చేరుకున్నారు. కాలేజ్ హాస్టల్లో విద్యార్థుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. హిడెన్ కెమెరాలు ఉంచాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని సహకరిస్తుందని, వాష్రూమ్లో కెమెరాల ఏర్పాట్లో ఆమె పాత్ర కూడా ఉందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వారం క్రితమే ఈ విషయం వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ పరిణామాలు మరింత కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. విద్యార్థినులు వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వాష్రూమ్లో రహస్యంగా ఉంచిన కెమెరాలతో వీడియోలను చిత్రీకరించి బయట విక్రయిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. హాస్టల్ ప్రాంగణంలో గురువారం అర్ధరాత్రి ఆందోళనకు దిగడమే కాకుండా సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. పలువురు విద్యార్థులు వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు గుర్తించామని, నిందితులపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు ఉంచాడని బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థులు దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కాలేజ్ హాస్టల్కి చేరుకున్నారు. కాలేజ్ హాస్టల్లో విద్యార్థుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. హిడెన్ కెమెరాలు ఉంచాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని సహకరిస్తుందని, వాష్రూమ్లో కెమెరాల ఏర్పాట్లో ఆమె పాత్ర కూడా ఉందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వారం క్రితమే ఈ విషయం వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ పరిణామాలు మరింత కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.